ఇందాక మేజర్ సర్జరీ ఒకటి మనం ఫస్ట్ చూసాం కదా, అక్కడ రోబోని ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఆయన. సార్ నమస్తే అండి. నమస్తే అండి. యూఆర్ ఫ్రమ్ బేసికలీ సార్? బేసికలీ అనంతపూర్ నుంచి అండి. ఓ తెలుగు వాళ్ళ? బట్ స్కూలింగ్ అంతా హైదరాబాద్ లోనే. అచ్చా సార్. సో దాని తర్వాత ఆల్మోస్ట్ మై హాఫ్ ఆఫ్ మై వాస్ విత్ మలిక్ సార్ ఓన్లీ. ఓకే ఓకే. స్టడీస్ అంతా సార్ దగ్గర స్టూడెంట్. దాని తర్వాత ఐ జాయిన్డ్ హియర్. ఇప్పటివరకు ఎన్ని సర్జరీస్ చేస్తుంటారు సార్ మీ చేతితో రోబోటిక్స్? రోబోటిక్స్ వీ హావ్ క్రాస్ మోర్ దెన్ 1600 సర్జరీస్. ఇన్ఫాక్ట్ 3 రోబోట్లు ఉన్నాయి మా దగ్గర. సో ఫస్ట్ జనరేషన్ డావిన్సీ ఆల్మోస్ట్ 8 years అయిపోయింది. సో ద నెక్స్ట్ జనరేషన్ డావిన్సీ 4 అనేది తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూసింది డావిన్సీ 4. ఓకే. దట్ ఈస్ ద లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ డావిన్సీ విచ్ ఇస్ అవైలబుల్ హియర్. అండ్ ఇంకో రోబో కూడా ఉంది మా దగ్గర, బట్ దట్ ఈస్ ఫర్ అ ట్రయల్ బేసిస్. ఓకే. మా దగ్గర ఉండేది ఇప్పుడు 3 రోబోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 years నుంచి చేస్తున్నాం రోబోటిక్స్. రైట్ రైట్, దట్స్ రియల్లీ అమేజింగ్. అంటే ఇంతకు ముందున్న సర్జరీస్కి ఇప్పుడు రోబోటిక్స్ చేసే సర్జరీకి ఉన్న మేజర్ డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారండి? ఇంతకుముందు డైరెక్ట్ హ్యాండ్ మూమెంట్స్ యూస్ టు గెట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మూమెంట్స్ ఇన్సైడ్ ద అబ్డామిన్. సో బయట ఏ మూమెంట్ చేస్తామో ఆ మూమెంట్ లోపల ట్రాన్స్లేట్ అవుతుంది. ఇప్పుడు ఆ మూమెంట్ ఇస్ డన్ త్రూ అ రోబో. ఇప్పుడు మీరు చూసారు కన్సోల్ లో కూర్చొని చేసిన మూమెంట్స్ అన్ని త్రూ ద రోబో, ప్రిసైజ్ గా, వితౌట్ ట్రెమర్స్ అండ్ డిఫికల్ట్ రిస్టెడ్ మూమెంట్స్. ఆ మూమెంట్స్ కూడా స్టిక్స్ తో చేయడం వేరే. లాప్రోస్కోపీ లో ఉండే పెద్ద పెద్ద స్టిక్స్ ఉంటాయి, 30 centimeters స్టిక్స్ తో. దే ఆర్ రిజిడ్ ఇన్స్ట్రుమెంట్. దాంట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది టిప్ దగ్గర ఉండదు. రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ లో ఆ అడ్వాంటేజ్ ఉంది. దే కెన్ గో ఇన్సైడ్, టర్న్ అరౌండ్ లైక్ హౌ అవర్ రిస్ట్స్ మూవ్. ఆ రిస్ట్ మూమెంట్ తో వీ కెన్ గో అండ్ డూ డీప్ థింగ్స్ అండ్ ప్రిసిషన్. మన చేతిలో ఉండే ట్రెమర్స్ విల్ నాట్ గెట్ ట్రాన్స్మిటెడ్ టు ద ఇన్స్ట్రుమెంట్. చిన్న షివరింగ్ కూడా మనకు షివరింగ్ కూడా ఇట్ విల్ నాట్ గెట్ ట్రాన్స్మిటెడ్. టెన్షన్ లో ఉన్నాము, లేకుంటే టీ కాఫీ తాగేస్తున్నాము, స్లైట్ ట్రెమర్స్ ఉంటాయి. అదే కదా సర్జన్ అదే అంటారు, ఒకటి సిగరెట్ ఒకటి కాఫీ టీ ఒకటి దీని వల్ల కొంచెం మాకు షివర్ అవుతుంది. షివర్ అవుతుంది. సో ఆ ట్రెమర్స్ ఆర్ కట్ డౌన్ బై అ రోబో. దే విల్ నాట్ గెట్ ట్రాన్స్మిటెడ్, అక్కడికి రావు. అండ్ ప్రిసైజ్ మూమెంట్స్, యూ కెన్ స్కేల్ యువర్ మూమెంట్స్. ఇక్కడ 10 centimeters మూవ్ అయితే అక్కడ 1 centimeter మూవ్ అవ్వడం, ఇక్కడ 1 centimeter మూవ్ అయితే అక్కడ 10 centimeters మూవ్ అవ్వడం. ఈ స్కేలింగ్ అంటారు దీనికి. సో దిస్ స్కేలింగ్ ఆల్సో కెన్ బి డన్ ఇన్ అ రోబో. రైట్ రైట్. Really, thank you so much for your time. Once again, welcome again. Thank you. Another robot. మాకు ఇందాక మీకు చూపించింది అది US made. This is another robot which we have started testing on, and we have started looking into it. It's available now in India. They were installed in Mumbai also, called Tumai. Tumai robot అన్నమాట. This is Tumai. మీరు వినే ఉంటారు, అదేంటి కొన్ని రోజుల ముందు చైనాలో ఆపరేషన్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఆపరేషన్ చేశారు, టెలి సర్జరీ అని చెప్పేసి. అవునవును, ఒకటి వినే ఉంటారు మీరు. అవునవును, ఎక్కడో వీడియో చూసి ఇక్కడ చేశారు. ఎక్కడో చేస్తారు. ఇంకా నెంబర్ 2 అదే అది ఈ మెషిన్ మీద చేశారు. దట్స్ వాస్ డన్ ఆన్ దిస్. సార్, జస్ట్ టు నో అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, ఈ ఎక్విప్మెంట్ మీరు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా? ఇంపోర్ట్ చేయాలి కదండి, తప్పదు. So import duties అన్ని చాలా కాస్ట్ పడుతుంది. This has got that telesurgery capability. అంటే దీన్ని మనం సపోజ్ నేను ఇక్కడ ఉన్నా అనుకోండి, దీని మీద నేను ఆపరేట్ చేస్తా. సపోజ్ నా సెంటర్ ఇంకోటి సిలిగురిలో ఉంది, వాళ్ళ దగ్గర ఇదే తుమాయి రోబోట్ ఉంది అనుకోండి. ఈ 2 robots ని నేను కలిసి నేను ఇక్కడ ఆపరేట్ చేసి అక్కడే ఎస్టాబ్లిష్ చేసే అవకాశం. సో దట్స్ కాల్డ్ టెలిసర్జరీ. సో చైనాలో ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ చేశారు, చైనా నుంచి ఆఫ్రికాకి చేశారు, ఇండియాలో కూడా 2-3 చోట్ల ఇక్కడ నుంచి అక్కడికి చేశారు. కానీ ప్రాబ్లం ఏమిటి అంటే we don't have a law still to permit it. మీరు నమ్ముతారో నమ్మరో, డాక్టర్ విద్యాసాగర్ గారని ఆర్థోపెడిక్ సర్జన్, నాకు స్పోర్ట్స్ లో ఈ షోల్డర్ డిస్లోకేట్ అయింది, కంటిన్యూస్ గా డిస్లోకేట్ అయిపోతూ ఉంటే ఆర్థోస్కోప్ ఆపరేషన్ చేశారు అప్పట్లో. ఆయన అంటూ ఉండేవారు, అంజలి కమింగ్ డేస్ లో నేను ఎక్కడో ఉంటాను, సర్జరీ ఇంకెక్కడో జరిగే రోజులు వస్తాయి. తప్పకుండా. మై గాడ్, మళ్ళీ ఇన్నాళ్ళకి మీరు అది ఇస్ పాసిబుల్. కానీ ఏమిటంటే మనకు we are still not clear about the law yet. See, the equipment is capable of. ఇప్పుడు ఏంటి, డ్రోన్స్ లో మనం ఫుడ్ పంపించవచ్చు, కానీ డ్రోన్ మనం యూజ్ చేయడం మంచిదేనా అంటే దానికి 100 కారణాలు 100 ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సపోజ్ డ్రోన్ తీసుకెళ్తా ఫుడ్ పడిపోయింది అనుకోండి, ఎవడి మీద పడితే ఎవడు దానికి బాధ్యుడు? డ్రోన్ నడిపేవాడా, ఫుడ్ చేసినవాడా, లేకపోతే ఎవరు బాధ్యుడు? ఆర్డర్ ఇచ్చినవాడా? సో ఆ క్లారిటీ లేకుండా టెలిసర్జరీ ఇప్పుడులో రాదు. సో ఆ క్లారిటీ మనకు కావాలంటే వాట్ ఈస్ హూ ఇస్ గోయింగ్ టు బి అలౌడ్ టు డూ ఇట్, ఇన్ వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ అవి ఫుల్ఫిల్ అయితేనే మనం చేయొచ్చు.
ఏదన్నా ప్రాబ్లం వస్తే Hmm. ఎవరి రెస్పాన్సిబిలిటీ? Hmm. కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? ఎగ్జాక్ట్లీ. సపోజ్ అక్కడ ఏదో ఇన్స్ట్రుమెంట్ మాల్ ఫంక్షన్ అయింది, ఇక్కడ ఉన్న అక్కడికి ట్రాన్స్మిట్ సరిగా కాలేదు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, పేషెంట్కి ఏదో అయిపోయింది, సో ఎవరు రెస్పాన్సిబుల్? సో అది ఇంకా ఆ క్లారిటీ రాలేదు. అది రాకుండా చేసేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే అన్ని బాగా జరిగినంత వరకు బాగానే ఉంటాయి, ఏమాత్రం కొంచెం అబ్నార్మాలిటీ జరిగినా కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో వీఆర్ స్టిల్ ఐ థింక్ ఎవాల్వ్ వచ్చే టైమ్స్లో కొన్ని రోజుల్లో there will be law and there will be guidelines which are given regarding telesurgery. There will be some clinical trials which will undergo, అంటే making it useful and effective. అంటే క్లినికల్ ట్రయల్ ఏంటంటే ముందు పేషెంట్స్కి చెప్పి మేము ఈ విధంగా చేస్తున్నాం మీకు అని తెలిసి వాడు ఒప్పుకున్నప్పుడు చేయడం జరగాలి. అది చేసి అది అన్ని కరెక్ట్గానే జరుగుతున్నాయని కొన్ని కేసులు చేసి ఆ క్లినికల్ ట్రయల్ పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ అయిన క్లినికల్ ట్రయల్ బేస్ చేసుకొని ఫర్దర్గా గైడ్ లైన్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఈ ఎక్విప్మెంట్ ఉంది కదా, ఎక్విప్మెంట్ చేసేస్తుంది అని చెప్పేసి మనం చేసుకోవడం అనేది మంచిది కాదు. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. మీకు ఇందాక చెప్పినట్టు సబ్ స్పెషాలిటీ క్రైటీరియాస్లో అనదర్ స్పెషాలిటీ విచ్ ఈస్ వెరీ వెరీ కామన్ నవడేస్ ఇస్ ఫిమేల్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్. అంటే ఫిమేల్స్ లో కలిగే యూరలాజికల్ ఇష్యూస్ లో అంటే స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు స్టోన్స్ అనేవి ఉన్నాయనుకోండి అందరికి వస్తాయి, అది మగవాళ్ళు రావచ్చు ఫిమేల్స్ రావచ్చు, కానీ యూరినరీ డెలివరీ పట్ట అంటే అయితే కాంటినెన్స్ కానీ ఇన్కాంటినెన్స్ అనేది కానీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది వాటికి సపరేట్ ఫిమేల్ అండ్ ఫంక్షనల్ యూరాలజీ అంటాం దాన్ని. సో ఆ స్పెషాలిటీకి డాక్టర్ సారిక ఇస్ ఇన్ఛార్జ్ హియర్ అనమాట. షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫిమేల్ యూరలాజికల్ ఇష్యూస్, దట్ యూరినరీ డెలివరీ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ద ఫిమేల్స్ అని తను చూసుకుంటా ఉంటారు. అంటే మనకి ఇండియాలో కొంతమందికి అంటే చాలా మంది ప్రపంచంలో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ లుక్డ్ ఆఫ్టర్ బై మెన్ ఆల్సో, బట్ ఇండియాలో ఒక ఎమోషనల్ ఇది ఉంటుంది కదా, నేను మా ఫిమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను నేను ఒక ఎమోషన్ ఉంది కదా, దానివల్ల సో మెజారిటీ ఆఫ్ ద ఫిమేల్ యూరాలజిస్ట్ ఆర్ ఫోర్స్ టు లుక్ ఇన్ టు దిస్ ఫిమేల్ యూరాలజిస్ట్, దో సమ్టైమ్స్ దే మే నాట్ అగ్రీ ఆన్ ఇట్ ఆల్సో. అంటే నేను ఇదేనా చేయాల్సింది ఇదే కూడా చేస్తాను అని అనుకునే బదులు ఒక్కోసారి వాళ్ళకి అది తప్పనిసరి అయిపోతుంది. బికాస్ మెజారిటీ ఆఫ్ ద చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు ఫిమేల్ యూరాలజిస్ట్ చెప్పండి మేము అక్కడే వెళ్తాము అని చెప్పేసి, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. మీరు ఏమైనా అడగాలనుకుంటే తప్పకుండా అడగండి. నమస్తే అండి. బేసికల్లీ యువర్ ఫ్రమ్ అండి, ఎక్కడి నుంచి మీరు? అంటే హైదరాబాదేనా? Yeah, at present Hyderabad. No, I'm from Gujarat. Gujarat, acha, okay. But settled here for more than 15 years. సో తెలుగు వచ్చిందా మీకు? చాలా మంచిగా. జనరల్ గా విమెన్ అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు? యాక్చువల్గా 15 years. 15 years. మై గాడ్, చూడడానికి చాలా 1-2 years అయిందేమో అనుకుంటున్నాను మీరు ప్రాక్టీస్ చేసి 15 years నుంచి ఉంటున్నారు. సో ఎస్పెషలీ గత 2-3 years నుంచి విమెన్ ఎలాంటి యూరలాజికల్ ఇష్యూస్ తో మీ దగ్గరికి వస్తున్నారండి? మెయిన్ గా ఫీమేల్స్ కి ప్రాబ్లం ఉంటుంది యూరినరీ ఇన్కాంటినెన్స్. దే హ్యావ్ మెనీ ఆఫ్ ద టైమ్స్ యూరినరీ ఇన్కాంటినెన్స్ దే కెన్ నాట్ హోల్డ్, దట్ ఈస్ అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఆర్ సమ్ టైమ్స్ దగ్గితే తుమ్మితే నవ్వితే లీక్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. సో దీస్ ఆర్ ద వెరీ మచ్ కామన్ కాజెస్ ఇన్ ఫీమేల్. దే వాంట్ టు టాక్ విత్ సమ్ ఫీమేల్ యూరోలాజిస్ట్. సమ్ డాక్టర్ ఎవరైతే ఫీమేల్ ఉంటే వాళ్ళకి మేల్ డాక్టర్తోనే మాట్లాడడానికి చాలా వరకు సిగ్గుపడుతుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అలాగా షేర్ చేయడానికి, మాట్లాడడానికి. సో ఆ టైంలో ఇఫ్ దే ఫైండ్ ఎ ఫీమేల్ డాక్టర్ చాలా మంచిగా వాళ్ళకి హ్యాపీగా ఫీల్ ఉంటుంది. తర్వాత మన మెయిన్ ప్రాబ్లం వస్తుంది యూరినరీ యూరిన్ ఇన్ఫెక్షన్, రీకరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్. అప్పుడే కూడా చాలా వరకు కలిసిన తర్వాత ఇన్ఫెక్షన్ రావాలి, అలాగా ప్రాబ్లమ్స్ దే కెన్ నాట్ షేర్ విత్ ద మేల్ డాక్టర్. ఆ టైంలో కూడా వాళ్ళకి స్పెసిఫిక్ గా అవసరం పడుతుంది డాక్టర్ ఉంటే, ఫీమేల్ ఉంటే మంచిగా ఉంటుంది. తర్వాత మెయిన్ ఉంటుంది సమ్ టైమ్స్ దే హ్యావ్ ఫిషులా ప్రాబ్లమ్ లైక్ వివిఎఫ్, మొజాయికోవజైనల్ ఫిషులా. సమ్ సర్జరీ అయిపోయిన తర్వాత బ్లాడర్ లో హోల్ పడేనే, లైక్ యూట్రస్ సర్జరీ అయిపోయింది, యూట్రస్ తీసే టైంలో బ్లాడర్ లో హోల్ పడింది, కంటిన్యూస్ లీక్ ఉంది అలాగా, ఆర్ యూరేటర్ లో హోల్ పడింది అలాగా ఉంటే వాళ్ళకి కూడా కంటిన్యూస్ యూరిన్ లీక్ ఉంటుంది. అది వాళ్ళకి అర్థం అవ్వద్దు ఎందుకు లీక్ అవుతుంది. ఆ టైంలో కూడా ఫీమేల్ డాక్టర్ కి వాళ్ళకి
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది Right. మన దగ్గర వచ్చి. అంటే యూరిన్ దగ్గినా తుమ్మినా లీక్ అవుతుంది అని అంటే అది సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి, లేకపోతే ఇలా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి మనం కొన్న మెడికేషన్ ఎక్సెస్ తో తగ్గే దాంట్లో కూడా అవకాశం? సివియారిటీ ప్రకారం ఉంటుంది. ఓకే. మైల్డ్ మోడరేట్ సివియారిటీ ఉంటే మనం ఎక్సర్సైజ్ నేర్పించవచ్చు, వాళ్ళకి బయోఫీడ్బ్యాక్ ఎక్సర్సైజ్ ఇవ్వచ్చు, కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత కూడా సర్జరీ అవసరం పడితే సర్జరీ కూడా చాలా ప్రకారం ఉంటుంది. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చాలా ఉంటుంది. Right. అండ్ స్పెసిఫిక్లీ నా హాస్పిటల్లో ఒక్కటే బెనిఫిట్, వీ హ్యావ్ ఆల్ ద ఫీమేల్ స్టాఫ్ ఇన్ ద థియేటర్, సర్జన్, అనెస్థెటిస్ట్, అందరూ ఫీమేలే ఉంటారు. స్టాఫ్, సిస్టర్స్, ఈవెన్ సర్క్యులేటింగ్ సిస్టర్స్ ఉంటుంది, right, as well as the IMAs ఉంటుంది. సో ఆల్ ద ఫీమేల్ ఎన్వైరన్మెంట్ దే విల్ నాట్ గెట్ ఎవ్రీ ప్లేస్ లో. దట్స్ సో ట్రూ. ఆ టైంలో దే ఫీల్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ యా, surgery time lo. ట్రూ. And that is more important for a female patient, because many of the time they have so much negligence in their life and all. అలాగా వాళ్ళకి కనిపిస్తే they feel very happy and చాలా కాన్ఫిడెంట్ కూడా ఫీల్ అవుతుంది. ట్రూ. కానీ దీని మీద డెఫినెట్ గా ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయాలండి. డెఫినెట్ గా Yeah, I'll come again, sure, definitely. definitely. Thank you, ma'am. Thank you so much.